అవకాశాన్ని అందుకుని తన వాహనమైన దున్నపోతుపై అధిరోహించి బయలుదేరాడు. మార్కండేయ, భూమి మీద నీ ఆయుష్ పరిసమాప్తమైనది. నేను మీతో రాను. నా పరమేశ్వరుడు నన్ను కాపాడుతాడు. మార్కండేయ, నా మాటలు వినిపించడం లేదా? భూమి మీద నీ ఆయుష్ పరిసమాప్తమైనది. భయపడిపోయిన మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించి మరో మార్గం లేదని గ్రహించిన యమధర్మరాజు తన యమపాశాన్ని మార్కండేయుని వైపు విసిరాడు. కానీ ఆ యమపాశం మార్కండేయునితో పాటు శివలింగం చుట్టూ చుట్టుకుంది. పరమేశ్వర, నన్ను కాపాడు. ఆ విధంగా మార్కండేయుడు వినిపించగానే అప్పుడు ఓ అద్భుతం జరిగింది. కళ్ళు మూసుకుని ఉన్న మార్కండేయుడు శివలింగం కదలడం గ్రహించి తన కళ్ళు తెరిచాడు. అప్పుడు ముక్కంటి అయిన పరమశివుడు ఉగ్ర రూపంతో ప్రత్యక్షమయ్యాడు. నీకెంత ధైర్యం ఉంటే నా భక్తుడిపైనే యమపాశాన్ని విసురుతావు? పరమేశ్వర, ఆ బాలుడు ఆయుష్ పూర్తయినది. అందుకనే ఈ మార్కండేయుడు ఎప్పటికీ జీవించే ఉంటాడు. పరమేశ్వర, నన్ను క్షమించండి. వద్దు. పరమేశ్వర, వద్దు పరమేశ్వర, నన్ను క్షమించండి.